నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు ఇవాళ నుంచి స్పీకర్ ప్రధానంగా ఒక కీ ఘట్టంగా చెప్పుకోవాలి. ఇది ఇప్పటిదాకా గడిచినటువంటి ఎపిసోడ్ వేరు, ఇప్పటి నుంచి నెక్స్ట్ తరీకా వేరు. ఎందుకంటే స్పీకర్ డైరెక్ట్గా ఎమ్మెల్యేలని పిలిచి స్ట్రైట్గా విచారించే క్రమం వచ్చేసింది. అంటే ఫేస్ టు ఫేస్ విచారణ, మరోవైపు క్రాస్ ఎగ్జామినేషన్. అంటే ఇదంతా కూడా ఒక ప్రొసీజర్లో భాగంగా చేసినప్పటికీ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పటిదాకా స్పీకర్ నిర్ణయాన్ని ఉత్కంఠ రేపే నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటిదాకా హైకోర్టు, సుప్రీంకోర్టు ఇట్లా అన్ని ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బంతి స్పీకర్ కోర్టులోకి వచ్చి పడింది. సో ఇప్పుడు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కోర్టులోకి బంతి నెట్టేశారు. అయితే ఇప్పుడు ఆయన విచక్షణ మేరకే ఇక్కడ విచారణ తర్వాత ఆయన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. స్పీకర్కు సర్వాధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విచారణలో ఏం తేల్చబోతారు స్పీకర్ అనేది క్వశ్చన్ మార్క్. మరి ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ తీసుకున్నారు. వాళ్ళు చాలా వరకు ప్రూఫ్లు సబ్మిట్ చేశారు. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలు వివరణలు ఇచ్చారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరొకసారి వివరణలు తీసుకున్నారు. ఇవాల్టి నుంచి స్ట్రైట్ విచారణ స్టార్ట్ అవుతోంది. ఇక నెక్స్ట్ మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు పార్టీలని కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అంటే లేదు వీళ్ళొక వాదన వీళ్ళ వాదన, ఇప్పుడు మొత్తం క్రాస్ ఎగ్జామిన్ అంటే యాజ్ లైక్ కోర్టులో ఎట్లయితే వాదనలు వినిపిస్తారో అటువంటి వాదనలు ఇప్పుడు స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ ముందు వినిపిస్తారు. సో ఇటువంటి క్రమంలో వాళ్ళు ఆధారాలు బయట పెడతారు. వీళ్ళు లేదు మేము వెళ్ళలేదని వాదన వీళ్ళు ఉన్నారు. ఇదంతా జరిగినటువంటి తర్వాత ఇప్పుడు ఏ ఎమ్మెల్యేకు ఎండ్ కార్డ్ పడబోతుంది, ఎవరి మీద డిఫెక్షన్లో అప్లికబుల్ అవుతుంది, ఎవరి మీద చర్యలకు ఉపక్రమిస్తారు స్పీకర్, ఇది రాష్ట్ర రాజకీయాలు నిర్దేశించేలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ పదే నమ్ముతున్నట్టుగా ఉప ఎన్నికలు వస్తే అది ఖచ్చితంగా ఏ పార్టీకి కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఒక పొలిటికల్ సినారియో. ఎందుకంటే ఆ యొక్క ఉప ఎన్నికలు కనుక వస్తే అక్కడ ఆ నియోజకవర్గంలో మొత్తం గ్రౌండ్ ఏ విధంగా ఉంది, అధికార పార్టీ వైపు ఉంటుందా, లేదు వీళ్ళు మళ్ళీ పోటీ చేస్తే గెలిచే పరిస్థితి వీళ్ళకు ఉంటుందా, లేదు అసలు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఉప ఎన్నికలు రావు, మేము ఖచ్చితంగా లీగల్గానే పోతున్నాం, మీరు గతంలో ఏ విధంగా అయితే పార్టీలు మారలేదు దేవుడు కంటే అందరూ మీరు మీ వాదనలో మీరు ఉండండి, ఖచ్చితంగా ఎన్నికలు రావు అని ఆయన చాలా ధీమాగా మొన్న అష్యూరెన్స్ ఇచ్చారు. మరి ఈ క్రమంలో ఇప్పుడు ప్రధానంగా ఆ యొక్క ఎమ్మెల్యేలపైన అనర్హత వెయ్యాలి అని బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతోంది. మరి ఆ యొక్క అనర్హత పిటిషన్లపైన విచారణకు ఇప్పుడు షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు దానికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 29 అంటే ఇవాళ సోమవారం ఉదయం 11 గంటలకు ఈ విచారణలు ప్రారంభం అవుతూ ఉన్నాయి. మొదటి రోజు 4 ఎమ్మెల్యేలు దీన్ని ఫేస్ చేయబోతున్నారు. ఉదయం 11 గంటలకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ విచారణ మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు చేవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్యకు సంబంధించినటువంటి విచారణ, మధ్యాహ్నం 1 గంటకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ, అట్లాగే మధ్యాహ్నం 3 గంటలకు గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ. సో ఈ 4 ఇవాళ అయిపోతుంది. సో ఈ 4 స్ట్రైట్ విచారణ తర్వాత ఇప్పుడు ఫర్దర్గా నెక్స్ట్ ఇంకా 6 ఎమ్మెల్యేలు విడతల వారీగా కొంత ఈ యొక్క విచారణ జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా ప్రధానంగా విచారణ జరిపిన తర్వాత స్పీకర్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే అనర్హత పిటిషన్ల పైన ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డైరెక్ట్గా రంగంలో దిగినటువంటి నేపథ్యంలో ఆయనే స్వయంగా విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో క్రాస్ ఎగ్జామినేషన్ దశల్లో కూడా కొంత న్యాయవాదులు కీలక వాదనలు వినిపించే అవకాశాలు ఉంటాయి. అంటే అక్టోబర్ 1న మరోసారి అదే కేసుల పైన విచారణలు కొనసాగుతున్నాయి. అంటే పిటిషనర్లు ప్రతివాదనలకు సంబంధించినటువంటి వాళ్ళ తరఫు న్యాయవాదులు కూడా ప్రత్యక్ష వాదనలు వినిపిస్తారు. అంటే స్పీకర్ కానీ లేదంటే కనుక చైర్మన్ ఆధ్వర్యంలో 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రకారం విచారణ జరిపే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ అడ్వకేట్స్ వర్సెస్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల తరఫున అడ్వకేట్లు అక్కడ పెద్ద ఎత్తున క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి ప్రకాష్ గౌడ్గా, చింతా ప్రభాకర్ వర్సెస్ కాల యాదయ్యగా, అట్లాగే చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మైపాల్ రెడ్డిగా, అట్లాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇట్లా 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటువంటి వాదనలు జరుగుతాయి. సో ఇప్పుడు ఈ 4 ఎమ్మెల్యేల తర్వాత రెండో విడతలో మరో 4 ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అరకెప్పుడు గాంధీ, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్లను కూడా విచారించబోతున్నట్లుగా సమాచారం. నెక్స్ట్ కడియం శ్రీహరి, దానం నాగేందర్కి ఇంకా స్పీకర్కు ఎలాంటి వివరణ ఇవ్వలేదు కాబట్టి వారిపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంత ఆసక్తిని రేపుతుంది. ఎందుకంటే వాళ్ళ విచారణ ఇంకా స్టార్ట్ కాలే, వాళ్ళు ఇంకా వివరణ ఇవ్వాలా, టైం అడిగారు. ఇప్పటికే దానం నాగేందర్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఊపందుకుంది, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సో ఇట్లా అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరికి వారే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే చట్టంలో ఏ విధంగా
మనం ముందుకెళ్లాలనే దానిపైనే కొంత అధ్యయనం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు స్పీకర్కు ఇంకా ఏ వివరాలు అందజేయాలనేది కూడా పెద్ద ఎత్తున కసరత్తు అన్ని వర్గాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఇప్పటికే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్నటువంటి ఫోటోలు, వీడియోలు, అట్లాగే పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల్లో చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రచారం, అట్లాగే పత్రికల్లో వచ్చినటువంటి యొక్క అడ్వర్టైజ్మెంట్ కాపీసు, క్లిప్పింగ్లు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ వరుసగా సేకరించింది. అంటే బీఆర్ఎస్ పార్టీ చాలా పక్కడబందిగా వ్యూహాత్మకంగా వెళ్తోంది. మరి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పేందుకు చెప్తున్నటువంటి క్రమంలో వాళ్ళు అదే వర్డ్ మీద ఉన్నటువంటి క్రమంలో మరి ఎవరి వాదన ఎంత నిలబడుతుందని చూడాలి. ఎందుకంటే ఇరువురు వాదనలు విన్నటువంటి స్పీకర్ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇక్కడ చర్చ అంతా కూడా. ఎందుకంటే వాళ్ళేమో పక్క ఆధారాలు బీఆర్ఎస్ చూపిస్తోంది, మరి కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి వాళ్ళు మేము దేవుడు కండవ కప్పుకున్నాం అంటున్నారు. వాళ్ళే కావాలని మా మీద ప్రకటనలు ఇచ్చి కుట్రపూరితంగా మమ్మల్ని బురద జల్లే ప్రయత్నం అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఈ క్రమాన్ని కనుక చూస్తే స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే దానం నాగేంద్ర, కడియం శ్రీహరికి అయితే స్పష్టంగా కొన్ని చర్యలకు ఉండే అవకాశాలు ఉన్నాయనే చర్చ స్పష్టంగా ఉంది. రాజ్యాంగ నిపుణులు కూడా హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీఫామ్తో గెలిచి అక్కడ బీఫామ్లో మళ్ళీ పార్లమెంట్లో గెలిచేటువంటి దానం నాగేంద్ర అయినా, కడియం శ్రీహరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాల్లో పాల్గొనటం, అట్లాగే కూతురు ఎంపీగా ఇక్కడ పోటీ చేయడం, ఇట్లా కొన్ని ఉన్నాయి. ఆయన కూడా నేను మొన్న కడియం శ్రీహరి మాట్లాడితే కూడా ఉప ఎన్నికల మీద ఆయన రియాక్షన్ అడిగితే ఎందుకు తొందరపాటు, ఖచ్చితంగా భవిష్యత్తులో అన్నీ తెలుస్తాయి అంటుంది. సో ఇదంతా కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఆ ఇద్దరికైతే ఖచ్చితంగా మెడ మీద కత్తి వేలాడుతుందని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. మరి ఈ 4 ఎమ్మెల్యేలు, మరొక 4 అంటే మొత్తం 8 మంది, మొత్తం 10 మందిలో దానం నాగేందర్, కడియం శ్రీహరిని పక్కన పెడితే ఇక మిగతా 6 ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇక్కడ ఉత్కంఠ. ఎందుకంటే స్పీకర్ కూడా టైం బౌండ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు టైం బౌండ్ లోపే విచారణ క్రమం కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విచారణ క్రమం అంతా కొనసాగిన తర్వాత లేదు వాళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళ వాదనే కరెక్ట్ అని కనుక స్పీకర్ డెసిషన్ తీసుకుంటే ఉప ఎన్నికలకు ఫుల్ స్టాప్ పడినట్టే. ఇక ఉప ఎన్నికలు రావు 8 నియోజకవర్గాల్లో, అక్కడ చర్యలు కూడా ఉండవు. అప్పుడు స్పీకర్ని కొంత బ్లేమ్ చేసే అవకాశాలు ఉంటాయి బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇక్కడ స్పీకర్ని బ్లేమ్ చేసే అవకాశం కూడా ఎంతవరకు ఉంటుందని క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది కూడా సేమ్ ఇటువంటి వ్యవహారమే. అప్పుడు ప్రతిపక్షం లేకుండా చేసే కుట్ర గతంలో కేసీఆర్ చేశారు. అందుకనే ఇప్పుడు రాజకీయ పక్షాల్లో అప్పుడు వాళ్ళు ఎల్పీని విలీనం చేసుకున్నారు. వీళ్ళు ఎల్పీని విలీనం చేసుకునే లోపల బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బందులకు గురి చేసే క్రమం కనిపిస్తోంది. సో ఈ ఎంటైర్ సినారియాలో కొంత స్పీకర్ నిర్ణయం పైన మొత్తం అంతా కూడా తెలంగాణ పొలిటికల్ సినారియో డిపెండ్ అయ్యింది. చూద్దాం ఏం జరగబోతుందో, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే 8 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళ ప్రతివాదనలు, అట్లా అడ్వకేట్లు వాళ్ళంతా వాదనలు విన్న తర్వాత స్పీకర్ నిర్ణయం పైనే ఇప్పుడు ప్రధానంగా డెసిషన్ అంటే అదంతా కూడా డిపెండ్ అయినటువంటి నేపథ్యంలో మరి స్పీకర్ నిర్ణయమే శిరోధార్యమని ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నటువంటి క్రమంలో మరి స్పీకర్ నిర్ణయం ఏం తీసుకుంటారు? మరి ఎమ్మెల్యేలు కొంత వాళ్ళ మీద చర్యలు ఉంటాయా, మరి లేదు అంటే వాళ్ళ వాదనే కరెక్ట్ అని స్పీకర్ ఒక డెసిషన్ తీసుకుంటారా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.